అమరచింతల మండల శాఖ ఆధ్వర్యంలో అమరచింత మండల పరిధిలో రూరల్ కిష్టంపల్లి ఆర్ఆర్ సెంటర్ నందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 54వ జన్మదిన వేడుకలు బీజేపీ పార్టీ అమరచింత మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిష్టంపల్లి గ్రామం ఆర్ఆర్ సెంటర్ నందు కేక్ కట్ చేసి కార్యకర్తల తరఫున బండి సంజయ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు వినోద్ కుమార్ మల్లారెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో అమరచింత మండల పరిధిలోని అమరచింత మండలం కేంద్రంలో వివిధ గ్రామాల స్థాయిలో స్థానిక సంస్థల ఎలక్షన్లో పార్టీ బలోపేతంకు స్థానిక సంస్థ ఎన్నికలలో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ గా ఆయన మొట్టమొదటి బాధ్యత చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా, అదేవిధంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గాను మరియు ఆయన యొక్క రాజకీయ చతురతకి బీజేవైఎంలో కూడా ఆయన బాధ్యత నిర్వహిస్తూ కరీంనగర్ బీజేవైఎంకి ఆయన టౌన్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. ఆ విధంగా ఒక పట్టణ స్థాయి నుండి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, అదేవిధంగా నేషనల్ ఆర్గనైజర్ గా కూడా బీజేవైఎంలో బండి సంజయ్ గారు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. అందుకోసమే ఆనాడు దక్షిణ భారతదేశం లోపల బీజేపీ యొక్క పార్టీ యొక్క స్థితి అంత ఈ నేటి పరిస్థితుల్లో ఆనాడు లేదు. కాబట్టి ఇలాంటి ఉత్సాహకరమైనటువంటి యువకులు రావాలని ఆనాడు జాతీయ బీజేపీ పార్టీ భావించి బండి సంజయ్ గారిని కేరళలోను, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రానికి బీజేవైఎం కార్యకర్తగా పంపిస్తే అక్కడ అనేక మంది యువకులను బీజేపీ పార్టీలోకి, తర్వాత ఏబీపీలోకి, బీజేవైఎంలోకి చేర్చడం జరిగింది. అది బండి సంజయ్ గారి యొక్క చతురత. ఆ యొక్క తర్వాత ఆయన అనేక చదువుకుంటూ కుటుంబ ఆర్థిక నేపథ్యం లోపల 1994 సంవత్సరం నుండి 2003 వరకు కూడా ఆయన ఈ యొక్క కరీంనగర్ అర్బన్ బ్యాంక్ కి కూడా 2 సార్లుగా డైరెక్టర్ గా బాధ్యత నిర్వహించడం జరిగింది. 2005 సంవత్సరం లోపల కరీంనగర్ నగర పాలక సంస్థ నుండి 49వ డివిజన్ నుండి 3 సార్లు కార్పొరేటర్ గా గెలవడం, ఆ తర్వాత కరీంనగర్ జిల్లాకి భారతీయ జనతా పార్టీ నుంచి 2 సార్లు కూడా ఆయన అధ్యక్షులు కావడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సిద్ధించడంలో బండి సంజయ్ గారు కరీంనగరే కాదు, ఆయన ఒక మాట చెప్తే రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా పరుగున తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వడం జరిగింది. అదేవిధంగా 2014 సంవత్సరం లోపల తెలంగాణ రాష్ట్రం వస్తే ఆనాడు ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ కూడా 17వ లోక్సభ ఎంపీ ఎలక్షన్ లోపల ఆయన టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ పై ఆయన 89,508 ఓట్ల భారీ మెజార్టీతో ఆనాడు టీఆర్ఎస్ అభ్యర్థిపై బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత 2020 సంవత్సరం మార్చి 11వ తేదీన ఈయన యొక్క ఉత్సాహాన్ని చూసి బీజేపీ జాతీయ కమిటీ అమరచింత భారతీయ జనతా పార్టీ మండల పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా కిష్టంపల్లి గ్రామ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలందరూ కూడా బండి సంజయ్ 54వ జన్మదిన శుభాకాంక్షలు బీజేపీ పార్టీ తరఫు నుండి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ గారి పాత్ర చాలా క్రియాశీలకమైనదిగా మనం చెప్పవచ్చు. బండి సంజయ్ గారు 1971 సంవత్సరం లోపల నర్సయ్య శకుంతల దంపతులకు జన్మించడం జరిగింది. ఆయన సతీమణి వచ్చేసి అపర్ణ, వారి సంతానం వచ్చేసి భగీరథ్, సుముఖ్గా వారి యొక్క కుటుంబ ప్రస్థానం ఉంది. బండి సంజయ్ గారు చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్లో ప్రవేశించి ఈ దేశ హితం కోసం పనిచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఏబీపీ కార్యకర్తలుగా కరీంనగర్ పట్టణ టౌన్ ప్రెసిడెంట్ గాను, తర్వాత ఏబీపీలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గాను పనిచేయడం జరిగింది. 1994 నుంచి 2003 సంవత్సరం వరకు కుటుంబ ఆర్థిక నేపథ్యంలో కరీంనగర్ యొక్క అర్బన్ బ్యాంకుకి ఆయన డైరెక్టర్గా కూడా 2 సార్లు పనిచేయడం జరిగింది. అదేవిధంగా బీజేవైఎం లోపల బీజేవైఎం కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ గాను, అదేవిధంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గాను, తర్వాత జాతీయ కార్యదర్శిగా కూడా బీజేవైఎంలో బాధ్యత చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ దక్షిణ భారతదేశం లోపల బీజేపీ యొక్క ప్రస్థాన పెరగాలనే ఉద్దేశంతో ఆనాడు బీజేపీ పెద్దలు బండి సంజయ్ గారిని తమిళనాడు, కేరళ రాష్ట్రానికి కూడా బీజేపీ
బీజేవైఎంగా ఇన్ఛార్జిగా కూడా బండి సంజయ్ గారికి గతంలో బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2005 సంవత్సరం లోపల ఈయన ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతూ కరీంనగర్ లో ఉన్నటువంటి కార్పొరేట్ నగరపాలక సంస్థల ఎన్నికల్లో 48వ డివిజన్ నుండి ఈయన కార్పొరేటర్ గా 3 సార్లు ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నుంచి కరీంనగర్ డిస్టిక్ జిల్లా అధ్యక్షులుగా కూడా బండి సంజయ్ గారు పనిచేయడం జరిగింది. 2014 ముందు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం అనేక రకాల కార్యక్రమాలను బండి సంజయ్ గారు యువతలో వృత్తులు ఇచ్చి తెలంగాణ రావడంలో యువతను అనేక రకాలుగా ఈయన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ కూడా 2019 సంవత్సరం లోపల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వినోద్ కుమార్ గారిపై ఆనాడు 89,509 ఓట్ల మెజార్టీతో మొట్టమొదటి 17వ లోక్సభకు బండి సంజయ్ గారు ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఎన్నిక కావడం జరిగింది 17వ లోక్సభ సభకు. ఆ తర్వాత 2024 సంవత్సరం లోపల 18వ లోక్సభ సభకు ఆయన గతంలో 89,000 మెజార్టీతో ఏదైతే ఎన్నిక